ఎందుకు జంతువులోని శరీరం ఉంది, మనలో ఆత్మ ఉంది. హల్లెలూయా. మనం 3 ఉన్నాయి, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. వాళ్ళకు ఉండే శరీరంతో ఆత్మ వేయడం దానికి. హల్లెలూయా. ఏం లేవు దానికి కాబట్టి అందుకే మనం ప్రజలు కోసం తింటారు దానికి. అర్థమైందా? హల్లెలూయా. అది ఆత్మ ఉంటే దాన్ని విమోచించాలి. కాబట్టి ప్రజలు గొప్పవారు, ప్రజలు శ్రేష్టమైన వారు, ప్రజలు దేవుని నీతిని నిజాన్ని నెరవేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళు బాగుండాలా. వీళ్ళు బాగుంటే ప్రజల్ని ఎంత జనం కానీ 100 మంది కానీ 10 మంది ఎంతమంది కానీ అది వేరైతుంది. కానీ ప్రజల్లో ఏమైపోయిందంటే పాపము వేరుపడి చేస్తుంది. కాబట్టి పాప క్రియలు కలిగి ప్రజలు జీవిస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఆయన ఈ మాట రాసి చెప్తున్నాడు, యెహోవా నాయనా నీ పిల్లలు ప్రబలితే, నీ జనాలు ప్రబలితే, నీ జనాలు బలం పొంది, శక్తి పొంది, లేదా జ్ఞానం పొంది ఎక్కువ జనం అయిపోయి ఇప్పుడు ఉన్నాడు సొలొమోను ఉన్నాడు. సొలొమోను గారు 1000 మందిని ముగ్గురు కొట్టాడు. సంసోను ఉన్నాడు. ఆయన చూడు ఎంత బలం ఇచ్చాడు ఆయనకి. అట్లా ఉంటే పని చేస్తారా? 1000 మంది చదువుతాడు. అప్పటికి ఆయన ఇచ్చిపెడితే ఎంతమంది 1 మంది చదువుతాడు. దేవుడు బలం ఇస్తే అందుకే ఆ బలాన్ని ఇంటి అంటాను దేవుడికి. హల్లెలూయా. అందుకే ఆ సామర్థ్యము వద్దు. సంసోనికి ఇచ్చావు, అప్పుడు యుద్ధ కాలంలో అవన్నీ అయిపోయినాయి. గొప్పగా గర్భఫలం ఇచ్చావు, చాలా మందిని పుట్టించావు. భూమి మీద ప్రజలు ఎంతో మంది ముందుకు వచ్చారు. గర్భఫలం ఇచ్చావు, సంతోషమే. కానీ ఎక్కువ పడకూడదు, అధికంగా కాకూడదు. ఎందుకు అధికంగా మనం సాకులే పిల్లల్ని సాగుతారండి. ఎవరైనా పిల్లల్ని ఇప్పుడు కలిసరికి ఇప్పుడున్న దీనికి పిల్లలు సాగుతారు, సాకులే మనం సాకుకోలేము. హల్లెలూయా. అందుకే జ్ఞానంగానే వాడు చెప్తున్నాడు ఈ మాటలు. ఆ తండ్రి యెహోవాని అందించి ఆ మాట అని పాట రాసి చెప్తున్నాడు. తండ్రి ఎక్కువ ప్రభుత్వం అనే జనం కూడా వాళ్ళు తగ్గించబడాలా. వాళ్ళు తగ్గించబడితేనే నువ్వు హెచ్చించబడతావు. హల్లెలూయా. ఎందుకు? వీళ్ళు దేవుని నీతిని అవినీతిగా మార్చేశారన్నమాట. దేవుని పరిస్థితులను అవినీతి పరిస్థితులు మార్చేశారు. అంత పవిత్రుడు, అంత నిశ్చలుడు, ఎంతో పవిత్రమైన దేవుడైన, ప్రపంచ లోకానికి దేవుడైన, ప్రపంచ లోకాలని సత్యమైన దేవుడైన, ఎంతో విలువైన దేవుడైన అంత గొప్ప దేవుడిని ప్రజలు వద్దనుకొని సైతాన్ని వెంబడిపోతున్నారు అన్నమాట. సైతాను వెంబడి వెళ్ళి సైతాన్ క్రియలో మునిగి తేలుతూ ఉన్నారు. వీళ్ళు ఈత కొడుతున్నారు పాపంలో. ఏమండి ఇప్పుడు ఎట్లుందంటే పాపము రకరకాల పాపం ఉంది. తల్లిలా పిల్లల అట్లా అది చేస్తున్నారు పాపం అన్నమాట. అంత ఘోరంగా అంత నిజంగా వాళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే అది వేరైతుంది. ఒక పాపైనా అది వేరైతుంది. పిల్ల తల్లి లేకుండా పాపం చేసేవాడు ఉన్నారు అప్పట్లో. అందుకే దేవుడు చూసి కోపడ్డాడు, ఆవేశపడ్డాడు. ఏంది నీ పెట్టిన మర్మం ఏంటి? భార్య భర్తకు పెట్టా కదా నేను. నీ పెట్టింది నీతేది, నా నీతి ప్రబలం ఏంటి, నా నీతి రాజ్యం ఏంటి, నీ చెప్పిన పరిస్థితి నీతేది. భార్య భర్తకు పెట్టా పెళ్లి చేశాను, పిల్లలు చెప్పినా కదండి ఇస్తే గొప్పలం. అంతేగాని విడిగా పోయి అపవాది పిల్లలుగా మారిపోయి, అపవాది సంతానంగా మారిపోయి, ఇదిగో అపవాది పిల్లలు జరిగిస్తున్నానే ఆప్తీగా నా పిల్లలు మీరు అందరూ నేను ఆప్తీగా నేను అలాగే మీరు జీవితాను, అలాగే మీరు బతకాలి కదా, అలాగే మీరు కట్టబడాలి, అలాగా మీరు నా వాక్య దైవం, నా కట్టాలా దైవం, అలాగే అలాగే మీరు అర్థాలు అలాగే మీరు జీవించాలా. ఎందుకు ఇలా జీవిస్తున్నాడు కాబట్టి అందుకే దావీదు దేవుడు వల్ల పడవా నీ వల్ల ఇలాగ ఎవరు ఏ మనుషులు లేదు తండ్రి. అందుకే కీర్తనలో నీతి మందు లేడు, దీంతో యోహాను సువార్తలో నీతి మందు లేడు బైబిల్లో. హల్లెలూయా. నేను అందుకే ఈ మహావేద బైబిల్ తీసుకొని 19 రాయించబడ్డాడు, దేవుడు రాయించాడు. దీంట్లో ఉన్న వాక్యం దాంట్లో కూడా రాయించాడు దేవుడు. ఎందుకు? ఇది అది ఒకటి చూసుకొని జాగ్రత్తగా మీ బతుకులు మీ జీవితాన్ని మార్చుకోండి అని మన కీర్తన తీసుకున్నాం. కీర్తన 36వ అధ్యాయము అక్కడ అంటాడు. కీర్తన 36వ అధ్యాయము 36:7 వచ్చిన 4 జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన. 36:7 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు, నీ మధ్య ఒక సమృద్ధి వలన వారు శుద్ధి పొందుతున్నారు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా చెప్తాను నరుల గురించి ఎందుకంటే ఈ ప్రపంచం చేసింది నరుల కోసమే. దేవుడి గురించి దేవుడు చేయలే, దేవుడి గురించి దేవుడు చేయలే. అవి దేవుని ఎంతో మహిమపరిచి ఆరాధిస్తున్నాయి. అవి గడపడుతూ శుద్ధిస్తున్నాయి. నువ్వు శుద్ధించడం అంత శుద్ధిస్తున్నాయి. అవి పంట లేచినప్పుడు చాలా వరకు అన్నం లేదు, తిండి లేదు, టిఫిన్ లేదు, నిద్ర లేదు, ఆకారం లేదు, ఏం లేదు. అవి కొన్ని వేల కోట్ల దేవతలు ఎంతో దేవుని ఆరాధించు గడపరిచి మహిమపరుస్తూ ఆరాధిస్తుంటే దేవుడు ఏం చేశాడంటే నా భూమి మీద నరులు చేయాలనుకున్నాడు. హల్లెలూయా. నరులు పుట్టిన భూమి మీద. అందుకే నేను ఎంత నరులు అని చెప్తున్నా. నరులు ఎంత శ్రేష్ఠులో దేవుడు చెప్పాడు. మీరు చాలా ప్రాముఖ్యమైన వారు, దేవుడు కంటే తక్కువ వారు చేశాడు అంటే గొప్పవాళ్ళు అని చెప్పాడు దేవుడు. మరి అలాంటి గొప్ప మనసత్వం దేవుడు
పిలిపిస్తే ఇప్పుడు మంచి ఒక వరల్డ్ కప్ కొట్టాడు అనుకో, వరల్డ్ కప్ కొట్టాడు ఇండియాకి కొట్టి అమ్మని బ్యానర్ చెప్తాం అన్నాడు మన రోజు ఎప్పుడేమో ఉంటాడు వరల్డ్ కప్ కొట్టావు ఇండియాకి ఆయన చేస్తున్నాం అని చెప్పి రేపే బ్యానర్ వచ్చాడు ఎట్లుండాలని పది చూసేది నేను దిగారు ఉంటాను, నేను నచ్చి పడతాను ఏదైనా చేశాను వరల్డ్ కప్ చెప్తే మనకి ఏ వరల్డ్ కప్ సంపాదించి బ్యానర్ ముందాదవా అన్నాడు. ఎంత ఈజీగా చూస్తాడు అట్లా దేవుడు ప్రజలు ఈజీగా చూస్తాడు. ఏంటి ఇలా నా బిడ్డలు నా పిల్లలు నా కుమార్తెలు అని బహుగా ప్రేమిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆశించుకుంటా రోజు ఆశించుకోవాలి, మన బంధువులు ఆశించుకుంటాం, మనం ఇవన్నీ ఉంటాయి, మనకు జరుగుతాయి ఇవన్నీ మామూలుగా. హల్లెలూయా. మన ఆయన అంత పవిత్రంగా ప్రేమించే దేవుణ్ణి కాదని అంత శ్రేష్టమైన దేవుని అవలమైన దేవుని కానీ ఈ నరువులు చేసి చెడ్డతనంలో పడి ఏమని అది నన్ను ఆరాధన చేశారు. ఆత్మశాంతి నరువులు ఇచ్చాడు. హృదయం ఎల్లప్పుడు కేవలం చెడిన దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడు చెడిన ఎందుకు ఆ వాళ్ళు వరలోకి ఏమొచ్చానే అపవాదగా ఎదురయ్యాడు. హల్లెలూయా. మన అంటాం కదా ఏది ఇమ్మ ఉండి ఇచ్చగలుగుతుందంటే దేవుడు వచ్చింది అమ్మకి అంటే ఉండి వాళ్ళ వినింది పాట పాడి అన్ని పాడుతుంది కానీ అది ఎవరితో చేసి అప్పుడు ఎవరు వచ్చినాడంటే అమ్మకి అపవాది కూడా ఇచ్చాడు. మన అమ్మ చూసి దేవుడు పాడుతుంది వివరణ చేసి బాధనే అమ్మ దగ్గర పాట దగ్గర ప్రార్థన చేసి ఒక పాటని పోతారు. హల్లెలూయా. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, క్లాస్ చెప్తున్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడంటే మన జీవితంలో చూడండి దేవా నీ కృప అనగా ఎన్నో ఆశీర్వాదానికి మూలం అది కారణం అది. కృపలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ దయ ఉంది, దేవుడి గుణాలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉన్నది, దేవుడి పరలోక దేవులు ఉన్నాయి, విలోకం దేవులు ఉన్నాయి. విలోకంలో ఎలా జీవితంలో జ్ఞానము వివేకము అన్ని దేవుడు ఇస్తాడు. ఈ కృపలో కృప అనగా